సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని 18,500 కోట్ల రూపాయలే, దానికన్నా ఎక్కువ డబ్బు బడ్జెట్ రావడం లేదు, ఎవరిని అప్పు అడిగినా ఇవ్వడం లేదు, నాకు అప్పు పుట్టడం లేదు అనే ఏదైతే స్పీచ్ ఇవ్వడం జరిగిందో, మాట్లాడడం జరిగిందో, దాన్ని నేను మంచి ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలని, ప్రభుత్వం ముందుకు సాగాలని, రేవంత్ రెడ్డి గారు ఇంకా అధికారంలో 10 ఏళ్లు ఉండాలని ఆలోచనతోని నా యొక్క చిన్న సలహాలు. ఇది తప్పుగా భావించద్దు, ఎందుకంటే ఆ ఒక్క ఇచ్చిన మెసేజ్ ద్వారా ప్రజలలో గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అప్పుడు అప్పులు తెలవా ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అప్పుడు అప్పుల్లో ఉంది రాష్ట్రం, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులలో ఉంది, ఈ అప్పులన్నీ పోయి అప్పులు లేని రాష్ట్రంగా మారాలి, కొత్త కొత్త పథకాలు ఇస్తాం, మేనిఫెస్టోలో ఇచ్చినాం మనం, వాటి అన్ని నెరవేరుస్తామని మనం ప్రభుత్వంలోకి వచ్చాక మళ్ళీ మేము ప్రభుత్వంలో ఉండి మేము ఏం చేయలేము, మన డబ్బు లేదు, డబ్బులు ఎవరు ఇయ్యరు అంటే దీని మీద చాలా బ్యాడ్ అభిప్రాయాలు వెళ్తున్నాయి. సీఎం గారు దయచేసి వినండి. ఓ పక్కన కొంతమంది బీజేపీకి ఫేవర్గా మాట్లాడుతున్న ప్రజల్లోకి ఒక సంకేతాలు వెళ్తున్నాయి. మరి కొంతమంది ఏదో వెనుక కుట్ర జరుగుతుంది అనేది అవుతుంది. చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు, పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. 2 సంవత్సరాలు కూడా కాలే వ్యతిరేకత ఎందుకు వస్తుందని మన కాంగ్రెస్ లో మన సీనియర్ నాయకులే భావిస్తున్నారు కనుక దయచేసి తప్పుగా అనుకోకుండా ఇంకొకసారి ఇక్కడ ప్రకటనలు చేయకండి. ఏమనుంటే మన పార్టీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో కానీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుకోవాలి, కానీ మనం బయట ఇస్తే మన పార్టీకే చెడ్డ పేరు వస్తుంది. దయచేసి అన్యదా భావించకుండా ఇది నాకు మనస్ఫూర్తిగా, నేను పార్టీ బాగుండాలి, సీఎం గారు బాగుండాలి, ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా ఇస్తున్న సందేశం ఇది.